ఇవాళ మన టాపిక్ వచ్చేసి బ్లాక్ వర్క్ అండి. బ్లాక్ వర్క్‌ని డ్యూరబిలిటీ పెంచడం కోసం మనం ఏమేం ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అవన్నీ ఇవాళ డీటెయిల్‌గా మనం డిస్కస్ చేసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, మైసెల్ఫ్ ఆర్ వేణుగోపాల్, డిప్యూటీ మేనేజర్ క్యూఏక్యూసీ, స్కందాన్స్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. యాక్చువల్‌గా బ్లాక్ వర్క్ అంటే మనం సాలిడ్ బ్లాక్స్ వాడుతున్నామండి. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. అబౌట్ 4-5 MPa స్ట్రెంత్ అచీవ్ అయిన తర్వాత మనం యూస్ చేస్తున్నాం. బ్లాక్ వర్క్ చేయడం కంటే ముందు హ్యాకింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. మీరు చూడొచ్చు, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా హ్యాకింగ్ అంతా కంప్లీట్ చేస్తాం. ఎలక్ట్రికల్ కాండ్యూట్స్ అన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సర్ఫేస్ అంతా ప్రిపేర్ చేసుకుంటాం. సర్ఫేస్ అంతా క్లీన్గా చేసుకున్న తర్వాత డెబ్రిస్ ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత డిపిసి అనేది లే చేస్తాం. మనం డిపిసి గురించి కూడా ప్రీవియస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక లేఅవుట్ని మనం ప్రాపర్గా ఎన్ష్యూర్ చేయకపోతే రూమ్ డైమెన్షన్స్ అనేది డయాగ్నల్ రాదు మనం. అందుకే లేఅవుట్ వేసిన తర్వాత మీరు చూడొచ్చు, ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాసెస్లో మనం ఇన్స్పెక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ డయాగ్నల్స్ ఇదంతా చెక్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత ఫర్దర్ కోర్స్కి మనం పర్మిషన్ ఇస్తాం. ఇక్కడ బ్లాక్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మనము అవుట్ సైడ్ వాల్ అంతా 8 inch వాల్ కడుతున్నాం 200 mm. ఇన్సైడ్ వచ్చేసి పార్టిషన్ వాల్స్ అంతా కూడా 100 mm మనం చేస్తాం. మోటార్ మిక్స్ వచ్చేసి మనము అవుట్ సైడ్ వాల్స్కి 8 inch వాల్ ఏదైతే ఉందో దానికి 1:6, 100 mm వాల్ ఏదైతే ఇన్సైడ్ వాల్స్ ఉన్నాయో వాటికి 1:4 రేషియోస్ మనం వాడుతాం. రెండింటికి సపరేట్ మిక్సింగ్ ఉంటుంది, అది మనం ఎన్ష్యూర్ చేసుకుంటాం వర్క్ జరుగుతున్నప్పుడు. ఈ జాయింట్ థిక్నెస్ అనేది 10 to 12 mm మాత్రమే మనం మెయింటైన్ చేయాలి. ఎక్కడైతే జాయింట్ థిక్నెస్ పెరిగిపోతుందో అది కూడా ఫ్యూచర్లో క్రాక్స్ లీడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉండదు. ఆర్సీసీ బ్యాండ్స్ మీరు చూడొచ్చు, మనం 1 meter హైట్ కట్టిన తర్వాత ఒక లేయర్ ఆర్సీసీ బ్యాండ్ అనేది క్యాష్ చేస్తున్నాం. ఆ ఆర్సీసీ బ్యాండ్లో రీఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం, అది కూడా మనం కాలంకి యాంకరింగ్ చేస్తున్నాం. క్రాక్స్ అనేది ఫ్యూచర్లో డెవలప్ అవ్వకోకుండా ఛాన్స్ తీసుకోకుండా ఉండడం కోసం. మీరు గమనిస్తే ఈ గ్రూవ్స్ మీకు కనిపిస్తుంటాయి బ్లాక్ వర్క్లో. ఈ గ్రూవ్స్ వాటిని రేకింగ్ అంటాము. దాని డెప్త్ వచ్చేసి 10 to 12 mm మనం మెయింటైన్ చేస్తాం. ఎందుకోసం చేస్తాం? ఫ్యూచర్లో మనం చేయబోయే ప్లాస్టింగ్ ఏదైతే ఉంటుందో దాని అడిషన్ కోసం ఆ కీ లాగా అది పనిచేస్తుంది. లింటల్స్ క్యాష్ చేసుకోవడం, తర్వాత బీమ్ లెవెల్లో ప్యాక్ చేయడం. లింటల్ క్యాష్ చేస్తున్నప్పుడు మనము ప్రాపర్ బేరింగ్ ఇస్తున్నామా లేదా, ఒక 200 mm ఏదైతే మనం మెయింటైన్ చేస్తున్నామో బేరింగ్ ప్రొవైడ్ చేస్తున్నామా లేదా. తర్వాత స్లాబ్ లెవెల్లో ప్యాక్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మనకు గ్యాప్ ఫామ్ అవుతుంది బీమ్ బాటమ్కి తర్వాత బ్లాక్కి మధ్యలో. ఆ గ్యాప్ని మనము ఇన్స్టెడ్ ఆఫ్ ప్యాకింగ్ విత్ ఆల్ స్మాల్ బ్రిక్ పీసెస్ మనం ఏం చేస్తున్నామంటే కాంక్రీట్తో ప్యాక్ చేస్తున్నాం. ఆ కాంక్రీట్తో ప్యాక్ చేయడం వల్ల గ్యాప్ అనేది సాలిడ్గా ఫిల్ అయ్యి ఫ్యూచర్లో క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే బ్లాక్ వర్క్ జాయింట్స్ మనం సిమెంట్ మోటార్ యూస్ చేసామో అది సాలిడ్గా ఫిల్ అయిందా లేదా అని మనం బ్లాక్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 3 days క్యూరింగ్ అయిన తర్వాత నెయిల్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేస్తాం. ఆ నెయిల్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మనకు లోపల ఆ సిమెంట్ మోటార్ సాలిడ్గా ఫిల్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఆ జాయింట్ సాలిడ్గా ఫిల్ అవ్వలేదు, హాలో ఉందనుకోండి, అది మళ్ళీ మనం రీవర్క్ చేస్తాం. ఎఫ్లోరెసెన్స్ మనం కాన్సన్ట్రేట్ చేయాలండి. ఇక్కడ మీకు అందరికీ తెలుసు, మనం క్యూరింగ్ అంతా సైట్ అంతా ఆరో ప్లాంట్తో క్యూరింగ్ చేస్తున్నాం. వాట్ అబౌట్ ద బ్లాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో కూడా అక్కడ ఎఫ్లోరెసెన్స్ అంటే కన్స్ట్రక్షన్ సూటబిలిటీ లేని వాటర్ యూస్ చేసినా కూడా మనకు సైట్లో ఎఫ్లోరెసెన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనము మన ఓన్ ప్లాంట్ కాబట్టి మన సీసీ బ్రిక్ ప్లాంట్లో కూడా మనం ఆరో ప్లాంట్ ఇన్స్టాల్ చేసాం. సో ఎఫ్లోరెసెన్స్ కోసం కూడా మనం కేర్ తీసుకుంటున్నాం. క్యూరింగ్ అండి, మీరు గమనించవచ్చు, ఎవ్రీ బ్లాక్ వర్క్ పైన డేట్స్ కనిపిస్తున్నాయి. ఆ డేట్స్ అంటే ఎప్పుడైతే మనం కన్స్ట్రక్షన్ చేసామో అక్కడ నుంచి మొదలు పెడితే ఒక 10 to 15 days కంటిన్యూస్గా క్యూరింగ్ అనేది చేసుకుంటాం. ఇవన్నీ ప్రికాషన్స్ మనం తీసుకోవడం వల్ల ఏంటంటే 100% మనం క్రాక్స్ని రెడ్యూస్ చేయొచ్చు అని చెప్పలేం, కానీ దాన్ని మనం మినిమైజ్ చేసుకోవచ్చు. ఇదంతా మనం ఎన్ష్యూర్ చేస్తాం.